అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కీలక మీటింగ్ నిర్వహించనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పైన సమాలోచనలు చేయనున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాతే బీఆర్ఎస్ పీపీటీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఇప్పటికే సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఇవాల్టి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, సద్య మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ 3వ రోజు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన పరిస్థితిని మనం చూసాం. నిన్న సభలో ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ పార్టీకి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతోపాటు స్పీకర్ తమకు అవకాశం ఇవ్వట్లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ఆరోపిస్తుంది. ముఖ్యమంత్రిని విమర్శించినట్లయితే మాట్లాడే అవకాశం ఇవ్వని చెప్పి నేరుగా స్పీకర్ చెప్పడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతోంది. స్పీకర్ అధికారం పక్షం వైపు మాత్రమే చూస్తున్నారు, ప్రతిపక్షం వైపు చూడట్లేదు, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, సభలో తమ గొంతు నొక్కుతున్నారు. కాబట్టి సభలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా నిన్న ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత ఇక ఈ సెషన్ వరకు అసెంబ్లీకి వెళ్ళకూడదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఏవైతే ప్రధానంగా కృష్ణా గోదావరి జలాలపై చర్చ జరపాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుందో దానికి సంబంధించి ఈరోజు ప్రత్యేక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ భవన్లో. మరి కాసేపట్లో 10 గంటలకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా పూర్తి స్థాయిలో ఈరోజు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీని ఎందుకు బహిష్కరించాల్సి వచ్చింది, రానున్న రోజుల్లో కృష్ణా గోదావరి జలాలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజాక్షేత్రంలో ఎటువంటి పోరాటాలు చేయాలనే దానిపై బీఆర్ఎస్ పార్టీ ఈరోజు జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం కృష్ణా గోదావరి జిల్లాలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి. అందుకు మాజీ సీఎం కేసీఆర్ కూడా సభలకు హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా జలాలపై ప్రధానంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న నేపథ్యంలో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రభుత్వం ఏ అంశాలు లేవనెత్తుతుందన్నది చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా కృష్ణా గోదావరి జలాలపై ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంట్ ఇచ్చే దానిపై ఒక సమాలోచన చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా తెలంగాణ భవన్లో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ వైఖరిని ఏ విధంగా ప్రజల్లో ఎండగట్టాలన్నపై ప్రత్యేకంగా ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సంధ్య. రైట్ కరుణాకర్.